మాకు ఆడికి పోతే ఇబ్బంది అయితే మీకుంటే వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దర్శనాలు నిలిపివేయొద్దంటూ ఆలయం ముందు బీజేపీ ధర్నా చేసింది. దిష్టి బొమ్మ దహనం చేశారు. విస్తరణ పనులు జరిగినంత మాత్రాన గుడిని మూసివేస్తారా అంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాజన్న దర్శనాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దర్శనాలు నిలిపివేయొద్దంటూ ఆలయం ముందు బీజేపీ ధర్నా చేసింది. దిష్టిబొమ్మ దహనం చేశారు. విస్తరణ పనులు జరిగినంత మాత్రాన గుడిని మూసివేస్తారా అంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాజన్న దర్శనాలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దర్శనాలు నిలిపివేయొద్దంటూ ఆలయం ముందు బీజేపీ ధర్నా చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఓవర్ టు యు. భోగి వేములవాడ రాజన్న ఆలయం ప్రాంగణంలో ఒక ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. గత రాత్రి వేములవాడ దేవస్థానం తరఫున ఒక ప్రకటన అయితే జారీ చేశారు. వేములవాడ రాజన్న దర్శనాలను నిలిపివేస్తున్నట్టుగా. కారణం ఏంటంటే వేములవాడ రాజన్న గుడి విస్తరణ పనులు సాగుతున్న నేపథ్యంలో ఈ ఆలయం ఏదైతుందో గర్భగుడిలోకి దర్శనాలు నిలిపేశారు. ఉత్సవమూర్తులకు భీమేశ్వర ఆలయంలో పక్కనున్న భీమేశ్వర ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతాయి. ఇక్కడ ఏకాంత సేవ మాత్రమే స్వామివారికి జరుగుతుందని ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో హిందూ సంఘాలు కావచ్చు, తర్వాత భక్తులు కావచ్చు, ఒక్కసారిగా బగ్గుమన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది భోగి. ఎందుకనంటే అర్ధాంతరంగా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా పలానా రోజు నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నాం అనే మాట చెప్పకుండానే ఈ దర్శనాలు నిలిపివేయడం పైన హిందూ సంఘాలు అటు బీజేపీ కావచ్చు, ఇటు భక్తులు కావచ్చు ఒక బగ్గుమన్న పరిస్థితి నెలకొన్నది. ఎందుకనంటే గత జూన్ 15వ తారీఖున కూడా దర్శనాలు నిలిపేస్తామని చెప్పిన నేపథ్యంలో అప్పుడు పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో అప్పుడైతే దర్శనాలు కొనసాగించారు. ఇప్పుడు దర్శనాలు నిలిపివేస్తున్న ప్రకటన ఏదైతే ఉందో దానికంటే ముందు ఒక వారం ముందు కనీసం ఇది భక్తులకు చెప్పాల్సిన అవసరం అయితే ఉండే. దీనికి సంబంధించి ఇది చెప్పకపోవడం వల్లనే భక్తుల్లో ఒక అయోమయ పరిస్థితి ఉన్నది, ఒక ఆందోళన నెలకొన్నదని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే రాత్రి బండి సంజయ్ ఈ ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక టెలికాన్ఫరెన్స్ అయితే సిరిసిల్ల జిల్లా నేతలతో నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్ లో చెప్పారు, ఎటువంటి దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా హిందూ ఆలయాలను పునరుద్ధరణ కానీ, జీర్ణోద్ధరణ కానీ, విస్తరణ కానీ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఆలయాలను మూసివేసిన చరిత్ర లేదు, భక్తుల దర్శనాలను నిలిపివేసిన చరిత్ర లేదు. అయితే ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్లోకి తీసుకుపోతున్నారు. అయితే రాజన్నకు మొక్కులు మొక్కుకుంటారు, కోడ మొక్కులు, అది భీమన్నకి ఎలా చెల్లిస్తారు అని చెప్పేసి బీజేపీ అయితే ఒక కొత్త పల్లవిని అందుకున్నదని చెప్పవచ్చు. ఈ రాజన్న మొక్కులను భీమన్నకు ఎలా చెల్లిస్తారనే దానిపైన ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతా ఉన్నది. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన చరిత్రను కనుక మనం చూసుకుంటే గత 4 శతాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అయితే ఇటువంటి టెంపుల్ని అభివృద్ధి చేయడానికి రేవంత్ సర్కార్ నడుం కట్టిందని చెప్పేసి అధికార పార్టీ నేతలు ఒకవైపు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అభివృద్ధి జరిగేంత వరకు గత పాలనలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి విస్మరణకు గురైందో ఈ ప్రత్యేక రాష్ట్రంలో కూడా అటువంటి విస్మరణకి గత 10 ఏళ్ల పాటు గురైందని చెప్పవచ్చు. దీన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో గుడి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేంత వరకు అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో అభివృద్ధి జరగాలి, టెంపుల్ను అభివృద్ధి చేయాలని చెప్పిన రాజకీయ పక్షాలు అభివృద్ధి పనులు ప్రారంభం కాగానే అంటే రోడ్డు విస్తరణ కావచ్చు, తొలుత రోడ్డు విస్తరణ 80 ఫీట్ల రోడ్డు విస్తరణ జరిగింది తిప్పాపూర్ బస్టాండ్ నుంచి వేములవాడ రాజన్న టెంపుల్ వరకు. ఆ రోడ్డు విస్తరణ పనుల సందర్భంలో నిర్వాసితుల వైపు రాజకీయ పార్టీలు చీలిపోయిన పరిస్థితి.
తర్వాత షాపులు కోల్పోతున్న వారికి ఎటువంటి ఉపాధి దక్కలేదని అంటే తరచుగా ఆందోళనలు ఈ ధర్నాలు ఈ రోజైతే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దర్శనాలు నిలిపేసిన అంశం పైన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం దాకా వెళ్ళింది సిచ్యువేషన్ అని అంటే ఏంటి అసలు ఇది సమన్వయం లేకపోవడమా, అధికారుల అనాలోచిత వైఖర అనే చర్చలు కూడా సాగుతున్నాయి భోగి. ఎందుకనంటే అధికారులు ఏకపక్షంగా ఒక్కసారిగా ఉన్నట్టుండి ప్రకటన జారీ చేశారు. కనీసం ఒక వారం రోజుల ముందు చెప్పాల్సి ఉండే ఈ దర్శనాలు నిలిపివేస్తున్నాము, పలానా చోట దర్శనం ఉంటుంది, స్వామివారికి నిత్య కైంకర్యాలు ఇక్కడ జరుగుతాయి అనే అంశాన్ని ఆలయ అధికారులు క్షుణ్ణంగా చెప్పాల్సి ఉండే. శృంగేరి పీఠం చేసిన సూచనలను కూడా ప్రజలకు ఇప్పటి వరకు చెప్పలేదు. శృంగేరి పీఠం ఏ సూచనలు చేసిందో, ఆగమశాస్త్రం ప్రకారంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది, అట్లాగే అర్చకులు ఏం చెప్తా ఉన్నారు, అనువంశిక ధర్మకర్తలు ఏం చెప్తున్నారు అనే అంశాలపైన ఒక సమన్వయాన్ని కానీ ఒక పూర్తి స్థాయి సమాచారాన్ని ఇచ్చే వ్యవస్థ అధికార యంత్రాంగంలో లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే వచ్చేది సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం తెలంగాణ కుంభమేళగా పేర్కొంటారు. తెలంగాణ కుంభమేళగా పేర్కొన్న ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముందు ఖచ్చితంగా ప్రతి భక్తుడు, మేడారం భక్తుడు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. అది మరొక 3 నెలల్లో జాతర ఉన్న నేపథ్యంలో దానికంటే ముందు వీలు చూసుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా రాజన్నను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించి ఇక్కడ బంగారాన్ని చెల్లించి అక్కడికి తల్లుల వద్దకు వెళ్తారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు వీలు చేసుకొని ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సడన్ గా గుడి మూసేయడం అనేది ఇది ఒక ఆందోళన కలిగిస్తుంది, ఒక అయోమయానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. అయితే భక్తులను ఒక సమన్వయం చేసే విధంగా, తర్వాత స్థానికులను సమన్వయం చేసే విధంగా అధికారులు ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులతో ఒక ఒంటెత్తు పోకడలకు పోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి వేములవాడ స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఎక్కడ వేములవాడ స్థానికులం కావచ్చు, పొలిటికల్ పార్టీ లీడర్లం కావచ్చు, వీటన్నిటిని విషయంలో మాస్టర్ ప్లాన్ అసలు ఏంటి, అసలు దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ప్రాకారాలు ఎంత ఉంటాయి, ఆవరణం ఎంత ఉంటుంది, అన్నదాన సత్రం ఎంత ఉంటుంది, అసలు ఎన్ని నిధులు వచ్చాయి, ఎంత అభివృద్ధి చేయాలి అనే అంశాలపైన ఒక క్లారిటీ లేకపోవడం అనేది ఈ గందరగోళానికి కారణం. రకరకాల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. కేవలం కూల్చివేతకే నిధులు వచ్చాయి, ఆ తర్వాత కట్టడానికి రాలేదు, కూల్చివేసి వదిలేస్తారు అని చెప్పేసి ఇటువంటి ఆరోపణలు కూడా ఈ ఆలయ అభివృద్ధి పైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టే వ్యవస్థ లేకపోవడం, అధికార పార్టీ నేతలు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా వీటికి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడం అనేది ఈ అయోమయానికి, గందరగోళానికి కారణమైంది. దానికి ఆ నేపథ్యంలోనే గుడి మూసివేస్తున్నారనే ప్రకటన కూడా భక్తులను మరింత గందరగోళానికి గురి చేసిందని చెప్పవచ్చు భోగి. అయితే ఇది ఎలా ఎటు దారితీస్తుంది, ఈ ఆందోళన ఎటు దారితీస్తుంది అంటే నిర్వాసితుల ఆందోళనలకు కోర్టుకు వెళ్లారు, అక్కడ ఒక మోక్షం లభించింది, వాళ్ళకు కొంత పరిహారం దొరికింది. అయితే ఈ గుడి మూసివేత పైన హిందూ సంఘాలు ఈ దిష్టిబొమ్మల దగ్ధం వరకు వెళ్ళాయి. బీజేపీ కూడా నేరుగా పార్టిసిపేట్ చేస్తుంది. కేంద్ర మంత్రి మేము పంచెలు కట్టుకొని వస్తాం, గుడి తలుపులు మేము దగ్గరుండి తెరిపిస్తాం, రాజన్నను మేము దర్శనం చేపిస్తాం, ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పేసి కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రకటించిన నేపథ్యంలో ఇది ఏ వైపు దారితీస్తుంది, దీనికి ఎవరు చెక్ పెట్టాలి అనే అంశం పైన మాత్రం ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొన్నది భోగి.